మనము ఒక బోధ వినడమే కాకుండా, సంఘం అంతా కలిసి సావాసం చేయడమే కాకుండా, రొట్టె విరవడమే కాకుండా, ప్రార్థనల యందు కూడా ఎడతెగకుండా ఉండాలండి. బాప్తీసాలు మొట్టమొదట 3,000 మంది తీసుకున్నారండి. ఆ 3,000 మంది ఏం చేశారట? అపోస్తులు చెప్తున్న బోధలు విన్నారు, 2 సావాసం చేశారు, 3 రొట్టె విడిచారు. బాప్తీసం తీసుకుంటే రక్షణ వస్తుంది, ప్రభు బల తీసుకుంటే నిత్య జీవం వస్తుంది. 4 ప్రార్థనల యందు ఎడతెగక ఉండిరి, అంటే మానకుండా ఉండిరి. ఎడతెగక అంటే మానకుండా. మనం ఈ 4 పనులు మానకుండా చేయాలి. వ్యక్తిగతంగా ఇంట్లో ఎవరి కాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, రాత్రి ఫ్యామిలీగా కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. టైం లేకపోతే ఒక పాటన్నా పాడి, ఒక అధ్యాయమైనా చదువుకుని, ఒంటిల్లపాతి మోకాళ్ళు వేసుకుని ఒక్కళ్ళన్నా ప్రార్థన చేయాలి. కొంచెం టైం ఉందనుకోండి, 2-3 పాటలు పాడుకుని స్తుతించి 2-3 అధ్యాయాలు చదువుకుని ఇంట్లో ఒక్కొక్కరు అలా ప్రార్థన చేయాలి. మనకి బైబిల్ పెట్టిన ఈ క్రమం మనం మానేయకూడదండి. ఎడతెగక అంటే మానకుండా చేయాలి. దేవుడితో సహవాసం చేయాలి, దైవ సేవకులతో సహవాసం చేయాలి, సంఘంతో కూడా చేయాలి. అందుకని ప్రతి ఆదివారం కూడుకోవాలి, దేవుణ్ణి ఆరాధించుకోవాలి.